హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఆల్ సిటీ. ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ ఆల్ సిటీ స్టైల్. ఈరోజు రెసిపీ బనానా చాక్లెట్ కేక్ అండి. ఎప్పుడు చేసే బనానా కేక్ కాకుండా ఈరోజు కొంచెం చాక్లెట్ యాడ్ చేసి బనానా చాక్లెట్ కేక్ చేశాను. ఈవినింగ్ స్నాక్స్ లోపలికి పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తూ తినేశారు. సో దీనికి కావాల్సినవి 2 అరటి పండ్లు అండి. అవి బాగా మగ్గినవి ఉంటాయి కదా, వాటిని వాడాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మిక్సీ జార్లోకి వేశాను. అలాగే చిన్న దాల్చిన చెక్క వేశాను. 1/4 కప్ అంతా షుగర్ వేశాను. మీకు ఇష్టం అండి, కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు షుగర్. నేను కొంచెం మైల్డ్గా చేస్తున్నాను. సో 1/4 అంతా షుగర్, అలాగే అన్ఫ్లేవర్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ 1/4 వేసేసి మిక్సీ పట్టేసి కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేశాను. ఇప్పుడు ఇందులోకి 1 కప్ అంతా గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే కోకో పౌడర్ 1 టీ స్పూన్ ఫుల్గా తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించి బేకింగ్ సోడా, అలాగే బేకింగ్ పౌడర్ వేశాను. అలాగే చిటికెడు సాల్ట్ వేశాను. అలాగే గోరువెచ్చని పాలు 3 టేబుల్ స్పూన్ అంతా పాలు కూడా పోసేయాలి. ఇది కూడా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కేక్ చేయడానికి టిన్ ఉంటుంది కదా, దాంట్లోకి ఆయిల్ లేదా నెయ్యి రాసేసి బటర్ పేపర్ని ఇలా సెట్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ప్రీ హీట్ కోసము స్టవ్ పైన కడాయి పెట్టేసి కొంచెం సాల్ట్ వేసేసి స్టాండ్ లేకపోతే ఇలాంటిది ఏదైనా ప్లేట్ ఉంటే అది పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు ప్రీ హీట్ చేయండి మీడియం ఫ్లేమ్ లోపలనే. ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకున్నటువంటి ఈ కేక్ బ్యాటర్ని మొత్తం కూడా మనము ఈ కేక్ టిన్ లోపలికి వేసేసి సర్దేసేయాలి. మొత్తము మంచిగా నీట్గా సెట్ చేసేసేయాలండి. ఇప్పుడు ఇలా సర్దేసుకున్న కేక్ బ్యాటర్కి మన ఇంట్లో ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటితోని మంచిగా డెకరేట్ చేసుకోండి. అలాగే ఇది వేసాక ఒక 2 to 3 టైమ్స్ ట్యాప్ చేయండి. అందులో ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోయి కేక్ ఇంకా సాఫ్ట్గా మంచిగా వస్తుంది. సో అలాగే ఇప్పుడు నేను జీడిపప్పుతోని కేక్ పైన గార్నిష్ చేస్తున్నాను. ఇలా గార్నిష్ చేసేసాక ఈ కేక్ బ్యాటర్ని టిన్ని ప్రీహీట్ చేసుకున్నటువంటి కడాయి లోపల పెట్టేసి మూత పెట్టేసి ఒక 45 to 50 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. ఒక 40-50 మినిట్స్ తర్వాత ఇట్లా చూసారా కేక్ ఎంత డబుల్గా అయ్యిందో. అలాగే నేను నైఫ్ పెట్టి చూశాను, చాలా సాఫ్ట్గా వెళ్ళింది, ఎక్కడ కూడా అతుక్కోలేదు. సో చూడండి, కొంచెం కూలింగ్ అయ్యాక పేపర్ తీసేసాను, ఎంత ఫ్లఫీగా వచ్చేసిందో కేక్ కూడా మంచి హార్ట్ షేప్లో కలర్ఫుల్గా వచ్చేసింది. నేను ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తాను. మా పిల్లలు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇది తినడానికి. సో కట్ చేస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, కట్ చేస్తుంటేనే సపరేట్గా వెళ్ళిపోతుంది. అంత ఫ్లఫీగా సాఫ్టీగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి. షుగర్ మాత్రం నేను మైల్డ్గా వేసానండి, టేస్ట్కి తగినట్టుగా. మీరు ఎక్కువ తినాలనుకుంటే ఇందులో షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే ఇంకో పీస్ కూడా కట్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగా కుదిరిందండి. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పల్లవి ఆల్ సిటీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పల్లవి ఆల్ సిటీ.